నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీకు మీ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలు అమ్మా. అఖండ తప్పకుండా. భారతం అంటూ ఉంటారు కదా! అసలు అఖండ భారతం అంటే ఏంటి? మా అఖండ భారతానికి ఎలలు లేవు. అంటే మనకు దానికి బౌండరీస్ లేవు. ఎందుకంటే కొన్ని మనకు పురాణాలు ఏం చెప్తారంటే ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన సముద్రము, ఈ మధ్యలో ఉన్నది భారతం అని చెప్పి మనకు కొన్ని శ్లోకాలు కొంతమంది చెప్తారు. అంటే హిమాలయాలకు ఆవల వైపు భారతం లేదనే వాళ్ళ ఉద్దేశం. ఇది పెద్ద ప్రశ్న. ఆ మనకు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్తాం కదమ్మా. సంకల్పంలో మేరోహ దక్షిణ దిగ్భాగే అన్న విషయం చెప్తాం. హ్మ్. తర్వాత ఇంకేదో చెప్తామా, కృష్ణా గోదావరి గారి మధ్య దేశే ఇంకేదో చెప్తామా. మరి మేరోహ దక్షిణ దిగ్భాగం, మేరు పర్వతం ఎక్కడ ఉంది? ఫండమెంటల్ ప్రశ్న మనకు పుట్టాలి కదా. మేరు పర్వతం అన్నది ఈ రోజు ఉన్నటువంటి తాజికిస్తాన్ లో ఉంది. అంటే అది హిమాలయాల్లో ఉత్తరాన్ని ఉన్నటువంటిది కదా. మరి అది భారతదేశం కాదా? అది భారత భూభాగం కాదా? ప్రశ్నించాలి. అలాగే దాని పైన ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా మద్రదేశం అని, తర్వాత మనకు ఉత్తర కురు అని, ఇటువంటివన్నీ ఉండేవి. అర్జునుడు రాజసూయాగం చేసిన యుధిష్ఠిరుడు రాజసూయాగం చేసినప్పుడు అర్జునుడు ఉత్తర దిశగా వెళ్తాడు. వెళ్ళి మేరు పర్వతం దర్శనం చేసుకుని మేరు పర్వతం దాటి వెళ్ళి అక్కడ ఉన్న రాజ్యాలను జయించి అక్కడి నుంచి కప్పం కట్టించుకుని వస్తాడు అర్జునుడు. మరి అదంతా భారతం అని కాదు. కాబట్టి ఇది మన పెద్ద ప్రశ్న మనకు పుట్టాలి. ఈ రోజు ఉన్నటువంటి కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్ అవి కూడా భారత భూభాగాలు. మనం ఇంటర్నెట్ లో గూగుల్లో సెర్చ్ చేసి చూసామంటే అఖండ భారతం మ్యాప్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రమే కలుపుతారు. అవునండి. చాలా నేపాల్ కూడా యాడ్ చేయాలి. కాబట్టి మనకు అఖండ భారతం అన్నటువంటి కాన్సెప్టే మనకి లేదు. అది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎల్లలు లేవు. ఎందుకంటే భారతదేశం అంటూ ఎప్పుడు లేదు. సంకల్పంలో కూడా మనం ఏం చెప్తున్నాము? మేరోహ దక్షిణ దిగ్భాగే భారతవర్షే భరత ఖండే అంటూ భారతదేశం అని చెప్పాలి. ఎందుకంటే దేశాలు చాలా ఉండేవి, జనపదాలు ఉండేవి, మహాజనపదాలు ఉండేవి, అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కుంతల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉండేవి. మనకు సౌవీర, తర్వాత మగధ చాలా ఉన్నాయి, మనకి కోసల చాలా ఉన్నాయి, మనకి రాజ్యాలు ఉన్నాయి. అస్మాకం, మన తెలుగు ప్రాంతం అస్మాకం అనేవాళ్ళు. కింద వచ్చేసి పాండ్యరాజులు ఉండేవాడు. కాబట్టి ఎన్నో రాజ్యాలు ఉండేవి, అవన్నీ స్వతంత్ర రాజ్యాలు అవన్నీ. కాబట్టి ఈ రోజు పరిభాషలో చెప్పాలంటే స్వతంత్ర దేశాలు అవన్నీ. అయినా అన్నిటిని కలిపి భారతం అన్నాం. కాబట్టి భారతానికి ఎల్లలు, దానికి సరిహద్దులు ఉండవు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, హిమాలయ శ్రేణులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో అక్కడంతా భారతమే. అంటే మనకు ఇటు సైడ్ వెళ్తున్నవి 2-3 గురించి మనకు తెలుసు, కానీ మనకు వెస్ట్ సైడ్ కి వెళ్తున్నటువంటి వాటి గురించి మనకు తెలియని కూడా తెలియదు. అవన్నీ తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సైడ్ వెళ్తున్నటువంటి వాటి గురించి మనకు అవగాహనే లేదు. కాబట్టి అఖండ భారతం అంటే మన వేదాల్లో వర్ణించబడ్డటువంటి ప్రాంతాలన్నీ కూడా భారతం కింద మనం లెక్క తీసుకోవాలి. అవన్నీ కూడాను హిమాలయాల్లో పుట్టిన నదులన్నీ కూడా మనం వాళ్ళు వర్ణించారు. కాబుల్ నది, ఈరోజు కాబుల్ నుంచి వస్తున్నటువంటి నది, అది సింధు నదిలో కలుస్తుంది. సింధు నదిలో కలిసే ప్రతి నది మనకు వర్ణించబడు. కుబా అన్నట్టు నది ఈరోజు దాన్ని కాబుల్ అని పిలుస్తున్నారు. అలాగే మనకు చాలా నదులు, అంటే అక్కడ తర్వాత మనకు ఆఫ్ఘనిస్తాన్, తాజికిస్తాన్ బోర్డర్ లో ఒక నది వెళ్ళు, ఆ నది పేరు అమూ దరియా అని ఈరోజు పిలుస్తారు. అమూ దరియా అని వీళ్ళు అలెగ్జాండర్ వాళ్ళు వచ్చినప్పుడు ఆక్సిస్ నది అని పిలిచారు. మన వేదాల్లో చక్షుహు అనే దాని పేరు. అంటే మేరు పర్వతం నుంచి ఆ నది ప్రవహించి పశ్చిమ దిశగా వెళ్తుంది. చక్షుహు అని దాని పేరు. దాంట్లో ఇంకొక నది వచ్చి కలుస్తుంది, దాని పేరు వక్ష. ఈ 2 నదులు కలిసి ఈ రోజు తాజికిస్తాన్ లో ఉంది. కాబట్టి మనం అఖండ భారతం అంటే ఇప్పుడు ఉన్నటువంటి మ్యాప్లని జోడి చేస్తే కనుక అది అఖండ భారతం కాదు. మనకు బలూచిస్తాన్ ఉంది పాకిస్తాన్. మీరు మ్యాప్ చూసారంటే దాంట్లో ఒక ట్రయాంగిల్ గా ఉంటుంది. ఆ ట్రయాంగిలే మనకు చూపిస్తారు. మామూలు మన మ్యాప్ లో మనం చూసాం. అంటే ట్రయాంగిల్ గీత ఎవరు గీశారు? బ్రిటిష్ వాళ్ళు గీశారు. బలూచి ప్రాంతం కుక్కలు చేశారు. కొంత పాకిస్తాన్ లో వదిలేరు, వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. కొంత ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చారు, కొంత ఇరాన్కి ఇచ్చారు. ఇరాన్కి ఇచ్చిన దాని పేరు సిస్తాన్ బలూచిస్తాన్. కాబట్టి ఈ 3 ప్రాంతాలు మనవి కావాలి. మొత్తం బలూచిస్తాన్ అఖండ భారతంలో భాగమే కదా. కానీ మనం ఈ ట్రయాంగిల్ దాని ఆవుల వైపు విస్మరిస్తాం. అందుకని ఈ మ్యాప్లు చూడకుండా ఈ అవగాహన మనం పెంచుకోవాలి. 2,
మనకు మన పురాణ ఇతిహాసాల గురించి సుదీర్ఘంగా వర్ణించబడుతుంది. రామాయణంలో సుగ్రీవుడు ఎక్కడెక్కడికి వాళ్ళని వానరులు పంపించారు సీతమ్మ వారిని వెతకడానికి. అలాగే పాండవులు రాజసుయాగం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, అశ్వమేధ యాగం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు. అలాగే మనకు శ్రీరామచంద్రుల వారు అశ్వమేధ యాగం చేశారు. ఆయన మనకు తెలుసు కదా, లవకుశులు దాన్ని బంధిస్తారు. సో అప్పుడు వర్ణించబడి ఉన్నాయి. అలాగే మనకు చూస్తే గనక ఈవెన్ దుర్యోధనుడు కూడా ఆయన కూడా రాజయాగం చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడాను ఇన్ని యాత్రలన్నీ చేశారు. 12 సంవత్సరాలు వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు చాలా ప్రాంతాలు తిరిగారు. ఆ ప్రాంతాలన్నీ కూడా దాంట్లో వర్ణించకూడదు, క్షేత్రాలన్నీ వర్ణించకూడదు. కాబట్టి అఖండ భారతం అన్నది అది ఈ రోజు ఉన్నటువంటి జియోగ్రాఫికల్ బౌండరీస్ తో మనం చూడకూడదు, దానికి అతీతంగా ఉన్నాయి. ఫస్ట్ అది ఆ విషయం అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ రోజు ఇండియా అని మనం ఏదైతే అంటున్నామో ఇది భారత్ అన్నటువంటి భూభాగంలో ఒక భాగం మాత్రమే. మిగతా ప్రాంతాలన్నీ కూడా దీంట్లో భారత్ అన్న దాంట్లో అవన్నీ కూడా కలుపుకోవాలి. ఇండియా కూడా దాంట్లో ముఖ్య భాగం. ఇప్పుడున్నటువంటి ఇండియన్ టెరిటరీ ఆవలి వైపు ఉన్నటువంటి కొన్ని క్షేత్రాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ నేను చెప్పాను, మేరు పర్వతం ఎక్కడ ఉందో చెప్పాను. మనకు మా కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేసినటువంటి యోధులలో అందరికంటే వృద్ధుడు ఎవరు? భీష్ముడు వారని చెప్తాం, కానీ భీష్ముడు కాదు. అదే అండి, కింద సార్ కూడా మీరు ఇదే చెప్పారు. భీష్ముడి పెదనాన్న. ఆయన పేరు బాహ్లికుడు. ఆయన రాజ్యాన్ని తమ్ముడు శాంతనుడికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళాక మళ్ళీ రాజ్యం స్థాపిస్తాడు. ఆ రాజ్యం పేరు బాహ్లిక దేశం. ఆయన కొడుకు సోమదత్తుడి కొడుకు పూరిస్తాడు. సో ఇక చరిత్ర ఉంది. ఈ మహాభారత యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి పక్షాన యుద్ధం చేయాలి కాబట్టి తన తమ్ముడు కొడుకైనా భీష్ముడి పక్షాన యుద్ధం చేస్తాడు. కానీ ఇద్దరు సఖ్యతతో ఉండాలి అని కోరుకునేటువంటి పూర్వ వృద్ధుడు ఆయన రాజధాని ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి మజారే షరీఫ్ అన్న పట్టణం, మన తాజికిస్తాన్ బోర్డర్ లో ఉంటుంది. దాని దగ్గర ఉన్నటువంటి బాల్క్ అని ఒక గ్రామం. ఆ గ్రామం పేరు ఈ రోజు కూడా బాల్క్. అంటే మనం విస్తరించామో అర్థం చేసుకోవాలి. సింపుల్ అమ్మా. ఈరోజు కైలాస పర్వతం ఈరోజు చైనా అధీనంలో ఉందంటే అంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉందా మనకు? అంతేండి. అంటే అది భారత భూభాగం కాదంటామా మనం? అది చైనీస్ అంటామా? శివుడు చైనీస్ అందామా మనం? కాదు. కాబట్టి మనకు ఈ అవగాహన మనం పెట్టుకున్నప్పుడు ఎక్కడెక్కడ విస్తరించామో అర్థం చేసుకోవాలి. అలాగే నరసింహస్వామి అవతారం ఎక్కడ జరిగింది అంటే కనుక పాకిస్తాన్ లో జరిగిన ముల్తాన్ లో జరిగింది. దాని పేరే మూలస్థ. అక్కడ మనకు సూర్యదేవుల విగ్రహం ఉండేది, సూర్యదేవుడి విగ్రహం ఉండేది, గుడి ఉండేది. ఆ గుడి ఉన్నప్పుడు యావత్ అఖండ భారతంలో అన్నిటికంటే పెద్ద ఆలయం అదే. కోరి దాన్ని ధ్వంసం చేశారు, దాన్ని అధీనంలో తీసుకున్నాడు. తర్వాత చాలా మంది దాన్ని దోచుకున్నారు, దాన్ని కొల్లగొట్టారు, అంత అయింది. ప్రహ్లాద్పురి మందిర్ అని ఉండేది అక్కడ. కాబట్టి ముల్తాన్ మరి అక్కడ అన్యాక్రాంతం అయిపోయి వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో ఆ నమ్మకాన్ని కాపాడాలి కాబట్టి మన వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో అహోబిళంలో పెట్టుకున్నారు. అహోబిళంలో ఇక్కడే స్వామివారు జన్మించారంటే ఆ నమ్మకంతో వెళ్తున్నారు. నమ్మకంలోనే వాళ్ళకి ఫలం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముల్తాన్కి ఎవరు వెళ్ళలేరు కాబట్టి అటువంటి. ఇప్పుడు ముల్తాన్ లో మన నరసింహస్వామి వారి అదే ముల్తాన్ ప్రహ్లాదుడి వీళ్ళందరిది అదే స్థానం అని మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయండి? తప్పకుండా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఈ వీళ్ళు దాడి చేసినప్పుడే, మొహమ్మద్ ఘోరీ దాడి చేసినప్పుడే వాళ్ళే రాసుకున్నారు ఇక్కడ ఏమేమి నమ్మకాలు ఉన్నాయి, ఇక్కడ ఈ క్షేత్రం మహిమ ఏంటి, ఇవన్నీ రాశారు వాళ్ళు. స్థానేశ్వర్ మహాదేవ్ మందిర్, స్థానేశ్వర్ అంటే ఈ రోజు కురుక్షేత్ర దాని పేరు యాక్చువల్ పేరు దాని స్థానేశ్వర్. అంటే స్థానేశ్వర్ వీళ్ళు ముస్లింస్ బ్రిటిష్ చెప్పారు, దాని అసలు సంస్కృతం పేరు స్థానేశ్వర్. కాబట్టి ఇవన్నీ వాళ్ళ రాశారు. ఏమేమి కొల్లగొట్టాము, ఎక్కడెక్కడ ధ్వంసం చేశాము, ఇక్కడ ఎటువంటి దేవతలను పూజించేవాళ్ళు ముస్లింస్ రాశారు. మన ఇతిహాస పురాణాల్లో కూడా దాని గురించి వర్ణన ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ క్షేత్రాలు ఎక్కడ పట్టణాల్లో ఉన్నాయి అవన్నీ కూడా రాశారు. కాబుల్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్న కాబుల్ పేరు కపీసా అన్న పేరు దాన్ని. ఇప్పుడు కూడా కపీసా అన్నటువంటి వాళ్ళ అంటే హిందూ రాజ్యానికి సంబంధించినటువంటి అవశేషాలు కాబుల్ కి ఉత్తరాన తవ్వకాలో దొరికినాయి. అది బగ్రామ్ ఎయిర్ బేస్ అని చెప్పేసి మన అమెరికన్ ఎయిర్ బేస్ ఉండేది, అమెరికా వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ ఉంది.
ఆ ఎయిర్ బేస్ దగ్గరగా ఆ తవ్వకాలు బయటపడ్డాయి. కాబట్టి అంత విస్తరించినటువంటి మన సంస్కృతి మొత్తం ఎక్కడ పోయినా కానీ మనం ఈ ప్రాంతాలంతా ఇప్పటికి కూడా ఆనవాళ్లు ఉన్నాయి అక్కడ. అలాగే మనం మన 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 ఆలోచన దృక్పథం అంతా కూడాను వాగా బార్డర్ దాటి మనకి ఏముందో మనకు తెలియదు. అవునండి. వాగా బార్డర్ మనం దాని గురించి పరిగణిస్తున్నాం. కానీ అక్కడ ఉన్నవన్నీ మనం మనది అని మనం తెలుసుకోవాలి. ఒక శక్తిపీఠం ఈరోజు బలూచిస్తాన్ లో ఉంది కదా, 52 శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం అక్కడ ఉంది కదా, హింగ్లాజ్ మాత అక్కడ ఉంది. సో అటువంటివి శ్రీకృష్ణ పరమాత్ములు ఆయన ద్వారకలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అంటే పిక్నిక్ లాగా వాళ్ళు ప్రవాస పట్టణానికి వెళ్ళేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు అటు సైడ్ కరాచీ సైడ్కి వెళ్ళారు. కరాచీ హార్బర్ బయట అంటే పాకిస్తాన్ నేవల్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో ఒక చిన్న దీవి, ఒక ఐలాండ్ అది కరాచీ పోర్ట్ కి ఆవలి వైపు. ఆ దీవి పేరు మనోరా ఐలాండ్. ఈ రోజు మనోహర అంటే మనోహర ఐలాండ్, కృష్ణుడి పేరు మీద ఉన్నటువంటి ఆలయం. అక్కడ మనోహర ఐలాండ్ అక్కడ వరుణదేవ ఆలయం ఈ రోజు కూడా ఉంటుంది. మీరు యాక్చువల్ గా గూగుల్ ఎర్త్ లో వెళ్ళి దాన్ని జూమ్ చేసి చూస్తే మీకు దాని యొక్క వరుణదేవుడి మందిరం యొక్క షాడో కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు కూడా ఉంది అక్కడ, శిథిలంలో ఉంది. అఫ్ కోర్స్ అక్కడ మనం వెళ్ళలేము, సెక్యూరిటీ పాకిస్తాన్ నేవీ ఉంటుంది కాబట్టి విగ్రహాలు లేవు. సో అందుకని ఇట్లా విస్తరించున్నటువంటి దాన్ని మన రాబోయే తరానికి మనం దాన్ని పాస్ ఆన్ చేయాలి. అలా కటస్రాజ్ మందిర్, మనకు ఎల్కే అద్వానీ గారు వెళ్ళారు అక్కడ కటస్రాజ్ మందిర్కి. అది చక్వాల్ అన్నటువంటి పంజాబ్ లో ఉన్న చక్వాల్ దగ్గర ఉంటుంది. కటస్రాజ్ మందిర్లో వాళ్ళ నమ్మకం ఏంటంటే శివుడు అమ్మవారు చనిపోయిన, సతీదేవి చనిపోయిన తర్వాత ఆయన కంటి నీటి బొట్టు అక్కడ పడింది అని. అక్కడ తటాకం ఉంటుంది, చెరువు ఉంటుంది, అక్కడ వెళ్ళి స్నానం చేశారు. ఇంకొక కథనం ఏం చెప్తారంటే యక్ష ప్రశ్నలు అక్కడే జరిగినాయి, యుధిష్ఠిరుడు యక్ష ప్రశ్నలు అక్కడే సమాధానం ఇచ్చారు అని చెప్పి అదొక కథనం. అది కటస్రాజ్ అక్కడ. అఫ్ కోర్స్ మనకు శాలిహోత్రా తీర్థ్ అని చెప్పేసి కురుక్షేత్ర దగ్గర కూడా ఉంది. వాళ్ళు కూడా యక్ష ప్రశ్నలు ఇక్కడే జరిగాయి అని చెప్తారు. మన దేశంలో మల్టిపుల్ క్లైమెంట్స్ ఉన్నారమ్మా, దాంట్లో వాళ్ళు కూడా అది క్లెయిమ్ చేస్తారు. ఇంకా లాహోర్ అయితే చెప్పనక్కర్లేదు, లవకుమారుడు ఆయన కట్టించినటువంటిది. అలాగే మనకు కుషుడు కట్టించిన ఊరు వేరే ఉంది ఒక దగ్గర. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అంతా వాల్మీకి ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి వాల్మీకి ఆలయం లాహోర్ లో ఈ రోజు కూడా ఉంది. తర్వాత మనకు ఉత్తర పంజాబ్, పాకిస్తానీ పంజాబ్ లో సియాల్కోట్ అని ఒక ఊరుంది. సియాల్కోట్ నుంచే వచ్చాడు తను షోయబ్ మలిక్, మన సానియా మిర్జా మొగుడు. ఇప్పుడు డివోర్స్ అయిపోయింది అనుకున్నా, కానీ అతను పుట్టిన ఊరు సియాల్కోట్. సియాల్కోట్ అసలు పేరు మన సగల. సగల అన్నది మద్ర దేశానికి రాజధాని. అంటే మాధురి, నకుల సహదేవుల తల్లి, ఆవిడ వచ్చినటువంటి ప్రాంతం ఆ ఊరు సగల, ఈ రోజు ఉన్నటువంటి సియాల్కోట్. అదే ఊరు నుంచి వచ్చింది మనకు శ్రీకృష్ణ పరమాత్మని అష్ట భార్యలో ఒక భార్య అక్కడి నుంచి వచ్చింది, మద్రదేశం నుంచి వచ్చింది. మాద్రి యొక్క కజిన్ ఒక భార్య. ఇంకొక భార్య ఝేలం అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది పంజాబ్, పాకిస్తానీ పంజాబ్, ఆ ఝేలం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మన పుణ్యక్షేత్రాలు. ఋగ్వేద కాలంలో ఋగ్వేదంలో వర్ణించబడ్డటువంటి 7వ మండలంలో వర్ణించబడ్డటువంటి దశరాజ్యం అని చెప్పేసి ఒక యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం కింద మనం భావించవచ్చు. మేజర్ యుద్ధం. అసలు యుద్ధం అంటూ జరిగింది ఒక కూటమిగా, కోయలిషన్ వచ్చి యుద్ధం చేయడం అన్నది మన మానవ ఇతిహాసంలో, చరిత్రలో మొదటిసారి అది రికార్డ్ అయింది. ఋగ్వేదమే అన్నింటికంటే పాతది, ఋగ్వేదంలో రికార్డ్ అయింది. దాంట్లో దశరాజ్యం అని దాని పేరు. సుదాసు అని చెప్పేసి మన పంజాబ్ లో ఉన్నటువంటి రాజు, అతనికి వ్యతిరేకంగా కూటమి 10 మంది వస్తారు, 10 రాజులు వచ్చి యుద్ధం చేస్తారు. వాళ్ళ గురుత్వం వహించింది విశ్వామిత్రుడు. ఈయనకు సుదాసుకి ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి వశిష్ఠుడు. వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. అది పరూషిణి అన్న నది ఒడ్డున జరిగింది అని ఋగ్వేదంలో. అది రావి నది. రావి నది ఈరోజు పాకిస్తాన్ లో ఉంటుంది. కాబట్టి మనకు విగ్రహాలు, ఆలయాలు చాలా తర్వాత వచ్చాయి. క్షేత్రాలు ఇంపార్టెంట్. మనకి క్షేత్రాలలో మనకి ఏముంటాయంటే తటాకమో నదో ఉంటుంది, నీటి ఒక సోర్స్ ఉంటుంది, నీటి వాటర్ అన్నది ఒక సోర్స్ ఉంటుంది, వటవృక్షాలు ఉంటాయి అక్కడ.
ఆ రెండుతోటే క్షేత్రం అన్నది మనకు ఉంటుంది. పూర్వం మనకు 2000 సంవత్సరాల పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే మన పూర్వీకులు అక్కడ వెళ్ళి తపస్సు చేసుకునేవాళ్ళు, ధ్యానం చేసుకునేవాళ్ళు, లేదా మనకు యజ్ఞం చేశారు. విగ్రహారాధన అన్నది చాలా ఇన్ఫీరియర్ గా భావించాం అప్పట్లో. కాబట్టి విగ్రహారాధన అనేది తర్వాత బౌద్ధం వచ్చిన తర్వాత మొదలైంది. బౌద్ధులు ఏం చేశారంటే ఆయన బుద్ధుడి అవశేషాలు తీసుకుని, ఆయన ఎముకలు, పండ్లు ఇవన్నీ తీసుకుని వాళ్ళు స్తూపాలు కట్టారు. అప్పుడు మనకు బౌద్ధం ప్రభావం వల్ల యజ్ఞాలు మనం మానేసుకున్న తర్వాత క్రమేపీ మనం కూడా అప్పుడు వెళ్ళిపోతుంటే దాని నుంచి హైందవ నుంచి వెళ్ళిపోతుంటే మనకు ఆదిశంకరాచార్యులు వచ్చి దాన్ని మళ్ళీ స్థాపించడానికి కోసం ఆలయము, తర్వాత ఆత్మశాస్త్రం ఇవన్నీ తీసుకొచ్చారు. ఆలయాలు అప్పటి నుంచే వచ్చినాయి. అంతకంటే ముందర ఆలయాలు డైరెక్ట్ గా దైవీ శక్తితోటి మనం యజ్ఞ దేవతా స్వరూపంగా మనం ఇచ్చిపుచ్చుకునేవాళ్ళం. మనం ఏం సమిధలు ఇవ్వాలో అది ఇచ్చేవాళ్ళము, ఏం వరాలు కావాలో తీసుకునేవాళ్ళం. డైరెక్ట్ గా ఇంటరాక్షన్ ఉండేది. మధ్యలో పురోహితుడు ఇవన్నీ తర్వాత వచ్చినాయి, మనకు గుడి ఇవన్నీ తర్వాత వచ్చినాయి. కాబట్టి మీరు చూస్తే ఈవెన్ మొహంజదారో హరప్పాలో కూడా చూస్తే మీకు అక్కడ మీకు గ్రేట్ బాత్ అని వీళ్ళు పిలుస్తారు ఆర్కియాలజిస్ట్స్. గ్రేట్ బాత్ ఏం లేదు, ఇటలీలో అందరూ పోయి స్విమ్మింగ్ పూల్ లాగా పోయి అక్కడ స్నానాలు చేస్తారు. 2-3 నెలలు స్నానం చేయరు, ఒకటేసారి వెళ్ళి సామూహికంగా స్నానం చేస్తారు. కానీ ఇక్కడ ఉండేది కాదు. అదే తటాకం. అది అంటే మనకు ఇప్పుడు కూడా కోనేరు, కొలను ఉంటుంది గుడి దగ్గర. కాబట్టి ఆ నీళ్లు మనకు చాలా ఇంపార్టెంట్. ఆ నీళ్ల దగ్గర చెట్లు ఉండేవి, వట వృక్షాలు ఉండేవి. అక్కడ మన వాళ్ళు వెళ్ళి పూజలు చేసుకొని వచ్చారు. క్షేత్రాలు ఉండేవి. కాబట్టి మొహంజదారో హరప్ప కూడా అటువంటి క్షేత్రమే, అర్థం చేసుకోవాలి. ఇటువంటివి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఉంది. ఇటు వద్దాం మనం బంగ్లాదేశ్ ఆఫ్ కోర్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేంత కూడా మన భూభాగమే అది. ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళే వెయిట్ చేశారు, అది వేరే విషయం. బంగ్లాదేశ్ లో చూస్తే మనకు మహాభారతంలో కృష్ణుడికి ఒక డూప్లికేట్ కృష్ణుడు తయారవుతాడు. అవునండి, మీకు తెలుసు కదా, పౌండరీకుడు, పౌండ్రక వాసుదేవుడు. పౌండ్రక వాసుదేవుడి రాజధాని బంగ్లాదేశ్ లో ఉంది. దానికి మహాస్థాన్ గఢ్ అని దాని పేరు. ఆ ఊరి పేరే మహాస్థాన్ గఢ్ ఊరు. అక్కడ ఆ పౌండ్రక వాసుదేవుడి రాజధాని. అలాగే అంగరాజ్యం, కర్ణుడి అంగరాజ్యం, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ రెండిటి భూభాగాన్ని 2 ముక్కలు చేస్తే ఒక ముక్క అంగరాజ్యము, ఇంకోటి వంగరాజ్యం. అంగవంగ కాశ్మీరం అని చెప్తాం కదా, అలా అంగవంగ అంటే మరి ఆయన రాజ్యం ఈ రోజు బంగ్లాదేశ్ కూడా వెళ్ళిపోయింది. అక్కడ అద్భుతమైన శక్తిపీఠాలు, ఏ ఊరికి వెళ్ళిన శక్తిపీఠాలు. ఢాకేశ్వరి అమ్మవారి క్షేత్రం ఉంది అక్కడ ఢాకాలో. జస్సేశ్వరి అమ్మవారి క్షేత్రం ఉంది. చట్టోగ్రామ్ అంటే చిట్టగాంగ్ లో అమ్మవారి చట్టేశ్వరి మహామాత మందిర్ అక్కడ ఉన్నది. అలాగే చూసుకుంటూ పోతే కనుక ప్రతి మేజర్ సిటీలో కూడా డిస్ట్రిక్ట్ పేరే బ్రాహ్మణబారి. ఇప్పుడు కూడా బ్రాహ్మణబారి, రాజాషాహి అన్ని హిందూ పేర్లే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతా ఇప్పటికి కూడా ఇంకా హిందూ ఆలయాలు చాలా ఉన్నాయి. పాకిస్తానీలు, బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లింస్ ధ్వంసం చేయగా మిగిలినవే ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో కూడా ఈ శైవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ సరిహద్దులు గీయక ముందర, బ్రిటిష్ వాళ్ళు గీయక ముందర మన కాపాలీలు, తర్వాత అఘోరీలు, మన శక్తి ఉపాసన చేసే వాళ్ళందరూ తరచు ఒకటి వెళ్ళి వస్తుండే. గీసాక వీళ్ళు వెళ్ళడం మానేశారు. కానీ అక్కడ లోకల్ గా బంగాలీలే వాళ్ళు, అంటే బంగ్లాదేశ్ లో ఉన్న బంగాలీలే ఇప్పుడు ఆ కార్యక్రమం చేస్తుంది. అలాగే మనకి హింగ్లాజ్ మాత ఆలయాన్ని చూసుకున్నటువంటి పాకిస్తానీ సన్యాసులు ఉన్నారు. కాబట్టి అంటే మనం సురక్షితంగా ఉన్నాం, ఇక్కడ ఇండియా అన్న దేశంలో చాలా సురక్షితంగా ఉన్నాం. అక్కడ కూడా సురక్షితంగా లేరు వాళ్ళు. అయినా వాళ్ళ పూర్వీకుల సంస్కృతిని, వాళ్ళ పూర్వీకుల ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తుంది. వాళ్ళకు నిజంగా సాష్టాంగ ప్రణామం చేయాలి. అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు మెయింటైన్ చేయగలరు. కాబట్టి దాన్ని కనీసం మనం భారతదేశంలో ఉన్నటువంటి మన పరిస్థితుల్లో మనం కనీసం తలుచుకోగలమా వాళ్ళని? ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి, ఎప్పుడో జీవితంలో మనం వెళ్ళి కలవాలి, వాటిని దర్శించాలి అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి కదా. అలాగే POJK, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, దాన్ని POK అనకూడదు, దాన్ని POJK అన. దాంట్లో చూస్తే కనుక మనకు ఆఫ్ కోర్స్ శారదా పీఠం ఉంది వాళ్ళ అధీనంలో. అవునండి. 2 మనకు మంగళాదేవి, దాన్ని అక్కడ మంగళా డ్యామ్ అని కట్టారు వాళ్ళు. మీర్పూర్ అన్న ఉంది, అక్కడ మంగళా డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ నీళ్లలో ఆ మంగళాదేవి అమ్మవారి ఆలయం మునిగిపోయింది.
నీటి మట్టం తగ్గిపోవడంతో ఆలయం బయట కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు ఉన్నాయి. ఈ ఈవెన్ ఈ మంగళాదేవి ఆలయం గురించి చెప్తారు కదా, 2013లో సునామీ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ కట్టాలని అనుకుంటే ఈ మంగళాదేవి అమ్మవారి ఆలయాన్ని ఏమో వేరే చోటకి పెట్టారు. అప్పుడేమో సునామీ వచ్చిందంటారు. అదేంటి కల్పితమా, లేదు అంటే కాకతాళీయంగా అలా జరిగిందా, అసలు ఏంటండి అది? సునామీ అక్కడ ఎలా రాగలదమ్మా? అది కొండ ప్రాంతం కదా. అదే సునామీ అంటే ఎక్కడ సునామీ అంటే ఐ మీన్ వస్తుంది? కొండ చర్యలు విరిగి పడిపోయి అదంతా మునిగిపోయింది. ఇప్పటికీ కూడా అక్కడ ఏదైనా ఉపద్రవం జరగబోతూ ఉంటే మంగళాదేవి కల్లో కనిపించి చెప్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. అది అక్కడ హిందువులు ఎవరు లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఉమ్, ఆ మీర్పూర్ లో ఆ రమారమి 20,000 మంది హిందువులను ఊచకోత కోశారు. ఉమ్, రమారమి 3,000 మంది స్త్రీలు ఎక్కడికి పోయారో తెలియదు, వాళ్ళని ఎత్తుకుపోయారు. ఇప్పటికి కూడా వాళ్ళ ఆచూకీ తెలియదు. కాబట్టి అక్కడ మొత్తం ఒక్క హిందూ కూడా లేకుండా దాన్ని ప్రక్షాళన చేశారు, మొత్తం ఆ ప్రాంతం మీర్పూర్ ప్రాంతం. ఉమ్, కాబట్టి చాలా కిరాతకంగా చేశారు. దాన్ని బలరాజ్ మధోక్ అని చెప్పేసి ఆయన చాలా దిగ్గజ నేత. మనకు బీజేపీ రాకముందర జనసంఘ్ చాలా పెద్ద నేత. ఆయన ఎప్పుడో ఆర్ఎస్ఎస్ సరసంచాలక అవ్వాల్సినటువంటి వ్యక్తి, కశ్మీర్ కోసం చాలా సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి, కశ్మీరీ ఆయన. ఆయన ఒక స్పీచ్ లో నేను విన్నాను, ఆయన బతుకుండగానే విన్నాను. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మీర్పూర్ కాతిల్ నెహ్రూ అని చెప్పారు. మీర్పూర్ లో హిందువుల ఊచకోతకి కారణం నెహ్రూ అని చెప్పి ఆయన దోషిగా నిలబెట్టారు. నెహ్రూ అక్కడ సైన్యం పిలిస్తే సైన్యం అడిగితే సైన్యం పంపించారు, ఊచకోత కోసారు. కాబట్టి ఆ మంగళాదేవిని ధ్వంసం చేసిన పాపం ఈ రోజు పాకిస్తాన్ పీడిస్తాం. వాళ్లకు సమృద్ధిగా నీళ్లు వచ్చాయి, మంగళాదేవి ఆలయం అక్కడ మునిగిపోయింది. సరే, తర్వాత బయట ఒక చిన్న ఆలయం ఒకటి కట్టారు, పైన కట్టారు, కానీ ఒరిజినల్ ఆలయం మాత్రం దాని రిజర్వాయర్ లో వెళ్ళిపోయింది. క్రమేపీ భారతదేశం నుంచి నీళ్లు వెళ్ళడం ఆగిపోతున్నాయి కాబట్టి నీటి మట్టం పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి ఆలయం కనిపిస్తుంది, గోపురం అవి కనిపిస్తుంది, మధ్యలో ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఆ ఫోటోలు మనకు ఇంటర్నెట్ లో కనిపిస్తాయి. సో కాబట్టి దాన్ని ఆలయాన్ని ఇంకా షిఫ్ట్ చేసినటువంటి దాఖలాలు ఏం లేవు, వాళ్ళ నమ్మకాలు ఏం లేవు. జగన్నాథ్ ఆలయం కూడా అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా శిథిలంలో ఉంది, విగ్రహాలు లేవు. అటువంటి చాలా విగ్రహాలు లేనటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి ఆ ప్రాంతం అంతా. హిందువులు విస్తృతంగా ఉండేవాడు. ఆ జమ్మూ ప్రాంతం, అది వెస్టర్న్ జమ్మూ ప్రాంతం, ఇప్పుడు అక్కడంతా ఉండేవాడు. మొత్తం ప్రక్షాళన చేశారు. ఈవెన్ గిల్గిట్ బాల్టిస్తాన్ స్కర్దు అన్న ఒక ఊరు, స్కర్దు అన్న ఊర్లో కూడా అక్కడ ఉన్న కొండల పేర్లు అప్పట్లో ప్రాచీన కాలంలో గణపతి పర్వత్, పార్వతీ పర్వతం అని ఉండేవి. దానికి ఇప్పుడు తురక పేర్లు పెట్టుకున్నారు. అక్కడ సింధు నది ప్రవహిస్తుంది. సింధు నది అక్కడ టర్న్ తీసుకొని వెళ్తుంది, ఒక ఓంకార షేప్ లో అది నీళ్లు టర్న్ తీసుకొని వెళ్తుంది. ఆ ఊరి యొక్క 3 సైడ్స్ కూడాను సింధు నది ప్రవహిస్తుంది. గొప్ప క్షేత్రం ఒకప్పుడు అది అది ఏంటో కూడా మనకు తెలియదు, దాని గురించి మర్చి కూడా అవును ఏమనదు. అందుకని ఫస్ట్ మన దేశంలో ఉన్నవే మనకు తెలుసా, కాశ్మీర్లో ఉన్నది తెలుసా? నేను చాలా దగ్గర నన్ను మాట్లాడడానికి పిలిస్తే నేను ప్రశ్న అడుగుతాను, ఉత్తరాఖండ్ లో ఉన్న క్షేత్రాల పేర్లు చెప్పండి అంటే అక్కడక్కడగా చెప్పేస్తారు. చార్ధాము, మనకు కేదార్, బద్రి, యమునోత్రి, గంగోత్రి, హరిద్వార్, రిషికేశ్ ఇవన్నీ చెప్పేస్తారు. కాశ్మీర్ లో 4 క్షేత్రాల పేర్లు చెప్పండి అని అడుగు, ఒక్కటి చెప్పలేదు. ఫస్ట్ ఏమంటారు? వైష్ణవదేవి అంటే. వైష్ణవదేవి కాశ్మీర్ లో లేదు, జమ్మూలో ఉంది. కాశ్మీర్ లో ఉంది చెప్పండి అంటే తెలియదు. ఓకే, మనకు తెలిసింది అమర్నాథ్ చెప్తాం. అమర్నాథ్ తర్వాత ఇంకేముంది తెలియదు మనకి. సరస్వతి ఆలయం వాడ అధీనంలో ఉంది కదా, మన అధీనంలో లేదు, పాకిస్తాన్ అధీనంలో ఉంది. సో మన క్షేత్రాలు ఏమున్నాయి అక్కడ? సో నేను ఇంకా ప్రశ్నిస్తాను, బారాముల్లా అని ఒక ఊరు ఉంది. బారాముల్లా అంటే అర్థం ఏంటి అంటే, బారాముల్లా 12 మంది ముల్లాలు, ఇది చెప్తారు మన వాళ్ళు. దాని పేరు అసలు పేరు వరాహముల్లా. అక్కడి నుంచి అక్కడ సతీసర్ అన్న పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులోంచి నీళ్ళని వరాహమూలగా ఆ మూల నుంచి వెళ్ళిపోయాయి. నీళ్ళన్నీ వెళ్ళిపోయి నేల ఏర్పడితే కశ్యప మహాముని వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటే అది కాశ్మీర్ ఏర్పడింది. అవును, దాని పేరు ఇప్పుడు వరాహమూల. దాన్ని వాళ్ళు బ్రాహ్మూల అని బారాముల్లా చేశారు.
కాబట్టి అక్కడ శైలపుత్రి అమ్మవారి ఆలయం ఇప్పుడు కూడా ఉంది. శైలపుత్రి అమ్మవారి ఆలయం. కాబట్టి ఈ మన మన క్షేత్ర మన అధీనంలో ఉన్నవే మనం మర్చిపోయాం. అలాగే అక్కడ మనకు కైలాస మానసరోవరం ఎలాగైతే ఉందో, కైలాస పర్వతం ఉన్నది, కింద మనకు మానసరోవరు, తర్వాత రాక్షస లేఖి రెండు ఉన్నాయి, మనకు తెలుసు కదా. అదే రెప్లికా మన కాశ్మీర్లో, దాని పేరు హర్ ముక్ పర్వతం. హర్ ముక్, హరిహర, హర్ ముక్ అంటే హరిహర, ఇద్దరి పేర్లు కలిసినటువంటి హర్ ముక్ పర్వతం. మీకు ఇది హర్ముఖ్ పర్వతం చెప్పకుండా మీకు ఫోటో చూపించాను అనుకోండి, ఇది కైలాసం అండి. లిటరల్ గా కైలాస లాగానే ఉంటారు ఆ కొండ కూడా. దాని కింద గంగ్బల్, నందికోల్ అని రెండు చెరువు. మనకు మానసరోవర్ యాత్రకు మనం ఎలాగైతే వెళ్తామో, కశ్మీర్ లో అదే పరంపర అక్కడ కూడా ఉంది. హిందువులు ఎవరో వెళ్ళామే అక్కడికి. అమర్నాథ్కి ఇంతమంది వెళ్తాం, గంగబల్ యాత్రకు ఎందుకు వెళ్ళాం మనం? పాపం కాశ్మీరీ పండితులే ఇంత టెర్రరిజం ఉన్నా వాళ్ళు ఏదో పోలీస్ ప్రొటెక్షన్ తోటి 30-40 మంది ప్రతి సంవత్సరం వెళ్తుంటారు. గంగాష్టమి గంగాష్టమి అని చేస్తారు. వినాయక చవితి అయినా 4వ రోజు, వినాయక చవితి కదా, తర్వాత పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, 4 రోజుల తర్వాత వచ్చే అష్టమిని గంగాష్టమి కింద వాళ్ళు భావించి అక్కడికి వెళ్తారు. సో మన దేశంలోని, మా భూభాగంలో ఉన్న క్షేత్రాల గురించి మనకు అవగాహన లేదు. ఇంకా అఖండ భారతం గురించి మనకి ఏం అవగాహన ఉంటుందమ్మా? ఇది మన దౌర్భాగ్యం. సో అదే, అందుకని మనకు దీని గురించి మనం అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకుంటే గానీ మనకు మన కాన్షియస్నెస్ మనం పెంచుకోవాలి. కుంచితమైనటువంటి ఆలోచనతోటి ఇదే, దీని దాటి నాకు ఏమీ లేదు అని మనం అనుకున్నామంటే మనం భారతీయులం కాదు. భారతీయులు అంటే కనుక మనం ఆ సంస్కృతిని మనం హక్కును చేర్చుకోవాలి. కానీ ఈ విషయంలో మన తెలుగు వాళ్ళని మనం చాలా అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే సింధు నది పుష్కరాలు అక్కడెవడో బద్రీనాథ్ దగ్గర మాణాలో ఉంది అంటే కనుక కొలలు వేల సంఖ్యలో మనం వెళ్ళాం, అంత దూరం వెళ్ళాం. ఈ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం అని చెప్పేసి వాళ్ళు ఫాల్స్ ఇది చేసినా గానీ కూడా దీన్ని విస్మరించి అక్కడికి వెళ్ళారు అందరూ తెలుగు వాళ్ళు. తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి. ఈ మధ్య ఏం చెప్తున్నారంటే ఈ పుష్కరాలు అవన్నీ ఈ మధ్య వచ్చాయి, దానికి ఏం ప్రాశస్త్యం లేదు, పుష్కరాల్లో స్నానం చెయ్యక్కర్లేదు, ఎందుకు అనవసరంగా మీ ప్రాణాలను పణంగా పెట్టుకుని పుష్కరాలకి వాటికి వెళ్తారు, హాయిగా ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు కదా, అవే పుష్కరాల్లో స్నానం చేస్తున్నట్లు, కాబట్టి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోకండి. ఇది ఒక ప్రచారం బాగా జరిగిపోతుందండి. మా ప్రతి సాంప్రదాయం, హైందవ సాంప్రదాయాన్ని ఏదో విధంగా మన తరాల, ఇప్పుడు మన తరము తర్వాత వచ్చే తరాన్ని దూరం చేయాలి అన్నటువంటి ఒక కుట్ర మన మీద జరుగుతుంది. దాని భాగంగా ఇవన్నీ చేస్తారు. కానీ మన పూర్వీకులు దీన్ని వదలకుండా ఇంతకాలం పెట్టారు. ఇంతకాలం అలాగే కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళ మెమరీలో ఉంది. దానికి సంబంధించినటువంటి శ్లోకాలు, మంత్రాలు, కోకొలాలకు ఉన్నాయి. కాబట్టి దాని గురించి నేనేం ప్రస్తావించక్కర్లేదు. దాని గురించి ఆల్రెడీ దానికి చాలా మనకి ఎవిడెన్స్. రెండు, పుష్కరాలకి వెళ్లకుండానే మన ప్రతిరోజు సంకల్పంలోనే గంగే చిమనేవ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు చెప్తున్నాం కదా. దాని సంకల్పంలోనే మనం చెప్తున్నాము, దాన్ని ప్రోక్షణ చేసుకుంటున్నాం. అది ఒకే. కానీ ఈ నమ్మకం అన్నది, అక్కడ 3,000,000 దేవతలు వస్తారు ఆ 12 రోజులు, ఆది పుష్కరం, అంత్య పుష్కరం రెండింటికి వస్తారు, ఆ సంవత్సరం అంతా ఆ నదిలో స్నానం చేయొచ్చు అన్నటువంటి ఆలోచన భావనతోటి అఖండ భారతాన్ని దర్శించేవాళ్ళమ్మా. ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్లేవాళ్ళం. సింధు పుష్కరాలకు వెళ్లేవాళ్ళం. సింధు పుష్కరం ఎక్కడ ఉండేది? సింధు నది ఎక్కడుంది? కరాచీ, ఇప్పుడు పాకిస్తాన్లకు వెళ్ళిపోయింది. ఒక లదాఖ్ లో మాత్రమే ఉంది. ఇక్కడికి వెళ్తున్నాం మనం. చాలా మంది టూర్ ఆపరేటర్స్, ఎస్పెషల్లీ మన గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో టూర్ ఆపరేటర్స్ సింధు నది పుష్కరాలు వచ్చినప్పుడు పాపం అందరి యాత్రికులని మోసం చేస్తున్నారు. వీళ్లను శ్రీనగర్ తీసుకెళ్ళి, శ్రీనగర్ బయట ఉన్నటువంటి ఒక చిన్న నది, ఉపనది, అక్కడ వెళ్తున్నటువంటి జేలం నదికి ఉపనది వస్తుంది. దాని పేరు సింధ్ అని పేరు పెట్టారు. ఆ ఉసల పేరు మర్చిపోయారు అందరు. అక్కడ తీసుకెళ్లి పుష్కరాలు చేస్తున్నారు. సింధు నది కాశ్మీర్కి వెళ్ళదు. సింధు నది లదాఖ్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. చేయాలంటే లేకే వెళ్ళాలి. లేలో వెళ్ళి స్నానం చేయాలి, లదాఖ్ లోనే స్నానం చేయాలి. అయినా వస్తున్నారు తెలుగువాడు. సో అందుకని అది మనకు ఆ సంస్కృతి అనేది మన పెద్దలు ఇచ్చారు. కాశీ ఎక్కడో ఉంది. కాశీ యాత్రకి వెళ్ళడం అనేది, కాశీ మజిలీ కథలని, కాశీ యాత్ర కథలని ఎలా రాసుకున్నాం మనం? తమిళనాడులో ఇక్కడంతా ఎలా రాసుకున్నాం? ఉత్తరాదిన వాళ్ళు రామ్ సేతు దర్శనం అని చెప్పేసి రామేశ్వరంకి ఎలా వచ్చారు?
మనల్ని కలిపేది ఒక భారతావనిని కలిపేటువంటివి ఈ యాత్రలు, ఈ పుష్కరాలు, ఇటువంటి సంస్కృతి మనల్ని కలిపే. దాని నుంచి మనల్ని దూరం చేసేటువంటి ప్రయత్నాలు తరచూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీటిని మళ్ళీ పునర్స్థాపించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇటువంటి గొప్ప క్షేత్రాలు మనం దర్శించాలి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి క్షేత్రాలు మనం దర్శించడం చాలా కష్టం. కనీసం తాజికిస్తాన్ లో వెళ్ళి మనం మేరు పర్వతం దర్శనం చేసుకోవచ్చు. లేదా బంగ్లాదేశ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. షేక్ హసీనా ఉన్నప్పుడు నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను ఈ ప్రాంతాలన్నీ కూడా. వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది నాకు. ఇన్ఫాక్ట్ మనకు గంగా నది, బ్రహ్మపుత్ర నది ఈ రెండింటి సంగమంలో వెళ్ళి స్నానం చేసి వచ్చాను. అది మనకు బంగ్లాదేశ్ ఉంది కదా, మనకు ప్రతి సంగమం చాలా పవిత్రం కదా, అది బంగ్లాదేశ్ లో వెళ్ళి స్నానం చేసి తర్పణాలు వదిలేసి వచ్చాను. కాబట్టి మనకి ఎక్కడ వీలైతే అక్కడ మనం దాన్ని వెళ్ళి చూడడం, దర్శించడం, ఇది మనం అందరం కూడా చేయాలి. ప్లస్ అవగాహన పెంచుకోవాలి. జ్యూస్ ఉన్నారు కదా, ఇజ్రాయెల్ లో ఉన్న జ్యూస్, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అంటే న్యూ ఇయర్ అంటాం కదా, వాళ్ళు నూతన సంవత్సరం మొదలయ్యే రోజు వాళ్ళందరూ కూర్చొని పార్టీ చేసుకున్న తర్వాత, అంటే 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇన్ జెరూసలేం అని ఒకరు చెప్పుకొని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళని తరిమేశారు. ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉన్నారు. యూరోప్ లో, ఆఫ్రికాలో, ఎక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పుకునేవాళ్ళంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మనం జెరూసలేంలో కలుద్దాము అని చెప్పుకున్నాం. అంటే 2000 సంవత్సరాలు వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఏ దేశం నుంచి వచ్చారో వాళ్ళ పుణ్యక్షేత్రాలు గుర్తు పెట్టుకున్నారు. 2000 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడింది 75 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాలు మర్చిపోలేదు. కానీ మనం ఎవరైనా కైలాష్ మానసరోవరం అఖండ భారతంలో మళ్ళీ మన అధీనంలో రావాలని కోరుకుంటున్నామా? అక్కడమే లేదు. మనం మూలస్థాన్ మనకు నరసింహస్వామి అవతారం ఇచ్చినటువంటి ప్రాంతం మనం దర్శించుకునేటువంటి అవకాశం మనకు కావాలని కోరుకుంటున్నామా? కోరుకోవట్లేదే. ఎందుకు హింగ్లాజ్ మాత దర్శనం చేసుకోవాలని ఎందుకు కోరుకోవట్లేదు? కాబట్టి మన అన్యకృతం అయిపోతేనే మన చేయి జారిపోతుంది. కాబట్టి అవి మనం అందరూ కోరుకోవాలి. అఖండ భారతంలో ఉన్నటువంటి గొప్ప నదులు, గొప్ప పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి గొప్ప క్షేత్రాలు, వీటిని స్మరించుకొని గుర్తు పెట్టుకోవడం వల్ల మనం రాబోయే తరానికి అందిస్తాం. కొన్ని తరాల తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునేటువంటి ప్రక్రియ ఎవరో చేయగలరు. ఈ రోజు మనం చేత కాకపోవచ్చు, కానీ అది చేయవలసిన బాధ్యత మన మీద తప్పకుండా ఉంది. అసలు 40 మినిట్స్ అలా గడిచిపోయండి. ఎంత అద్భుతంగా చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారండి. నమస్తే.